హే గాయ్స్, నేను విజయశ్నవి. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ విత్ జాను. యాజ్ అ స్టూడెంట్గా ఉండి మనీని ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. స్టూడెంట్ లైఫ్లో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే మనీ. ఇప్పుడు చిన్న చిన్న ఖర్చులకి ఇంట్లో వాళ్ళని డిపెండ్ అవ్వలేము. లైక్ ఇప్పుడు వాళ్ళైతే హాస్టల్ ఫీజు, కాలేజ్ ఫీజు ఇలాంటివి అయితే పే చేయగలరు అండ్ మన ఖర్చులకి అంత ఎంతో ఇవ్వగలరు. కాకపోతే చాలామంది లైక్ ఇప్పుడు హాస్టల్లో ఫుడ్ తినలేరు, అప్పుడు ఫుడ్ బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నారు. ప్రతిసారి ఆర్డర్కి మనీ అడగాలంటే ఇంట్లో వాళ్ళని అడగలేము. అండ్ ఇప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడికైనా లైక్ చిల్లవాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు. అలాంటి చిన్న చిన్న ఖర్చులకి ఇంట్లో వాళ్ళని అడగలేము. సో మీ పాకెట్ మనీని మీరు సంపాదించుకోగలిగే అంత ఈరోజు వేస్ట్ చెప్తాను. ఆ వేస్ట్ని మీరు ఏదో ఒకదాన్ని ఫాలో అయినా ఖచ్చితంగా మీ మనీని మీరైతే పాకెట్ మనీకి ఎర్న్ చేసుకోగలరు. లైక్ ఇప్పుడైతే చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఎలాగంటే లైక్ మీరు మాకు 50 వేస్తే మేము మీకు 100 వేస్తాము. అండ్ ఇలాగా ఆన్లైన్ జాబ్స్, ఇలాగా మీరు 20 పేజీలు రాస్తే మీకు ఇంత మనీ ఇస్తాము. ఇలా చాలా ఉన్నాయి. సో వాటి గురించి నేను చెప్పడం లేదు. నేను చెప్పేది వచ్చేసి ఆఫ్లైన్, ఆన్లైన్లో ఎలా ఎర్న్ చేయాలి అండ్ మన స్కిల్స్తో ఎలా ఎర్న్ చేయాలి. లాంగ్ టర్మ్ చెప్తాను, షార్ట్ టర్మ్ చెప్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు ప్రతిదీ యూజ్ అవ్వచ్చు మీరు కానీ మనీని ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే. వై స్టూడెంట్స్ ఎర్న్ మనీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ మనీ కోసమే కాదు ఎర్న్ చేసేది. ఈ మనీని ఎర్న్ చేయడం వల్ల మనకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది, టైం వాల్యూ తెలుస్తుంది అండ్ మనీని ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు అనేది కూడా తెలుస్తుంది. ఫస్ట్ వన్, ఆఫ్లైన్ ఎర్నింగ్స్. ఆఫ్లైన్లో ఏమేమి ఉంటాయంటే ఇప్పుడు మీరు కానీ ఏదైనా సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉంటే లైక్ హోమ్ ట్యూషన్స్ చెప్తే కొద్దిగా మనీని ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ తరువాత కేఫ్స్లో కానీ ఇలాగా, ఇది మ్యాండేటరీ ఏం కాదు, మీకు కానీ మనీ ఒకవేళ టైట్ అయితే కేఫ్స్లో కానీ ఇలాగ వర్క్ చేస్తే లైక్ అక్కడ కూడా మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ట్యూషన్స్ చెప్తే మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇదైతే లైక్ షార్ట్ టర్మ్ అనమాట, మీకు ఓన్లీ మనీ కోసమే ఇలా కేఫ్లో వర్క్ చేయడం. ఇవి సెకండ్ వన్, ఆన్లైన్ ఎర్నింగ్. ఆన్లైన్ ఎర్నింగ్ అంటే మీకై మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకోవడం. ఎలాగంటే ఫ్రీలాన్సింగ్, మీ స్కిల్ని యూజ్ చేసుకొని మనీని ఎర్న్ చేయడం. ఎలాగంటే కంటెంట్ రైటింగ్, లైక్ గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఇలా కొన్ని ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మీకై మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకొని కొన్ని ప్రాజెక్ట్స్కి ఇలా చేయడం, దాన్నే ఫ్రీలాన్సింగ్ అంటాము. లాంగ్ టర్మ్ ఎర్నింగ్. లాంగ్ టర్మ్ ఎర్నింగ్లో బెస్ట్ వచ్చేసి యూట్యూబ్లో కంటెంట్ స్టార్ట్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో కానీ కంటెంట్ స్టార్ట్ చేయడం. ఇలా కానీ చేస్తే ఇది లాంగ్ టర్మ్ ఎర్నింగ్ అనమాట. ఫస్ట్లో మీకేం రాదు, కానీ ఉండగా యూట్యూబ్లో మీ ఛానల్ మానిటైజేషన్ అయితే తర్వాత ఉండగా మీరు వీడియోస్ పోతుండే కొద్దీ మనీ వస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి బెస్ట్, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కంటెంట్ చేయడం లాంగ్ టర్మ్కి. అండ్ గైస్, యాజ్ స్టూడెంట్గా ఉండి మీరు స్టడీస్తో పాటు వీటిని బ్యాలెన్స్ చేస్తే మనీని అయితే ఖచ్చితంగా ఎర్న్ చేయొచ్చు. సో లైక్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా కొన్ని స్కామ్స్ ఉన్నాయి, వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటిని కూడా ఎండ్ వరకు చూడండి. మెయిన్ స్కామ్ ఏంటంటే మనం మనీ వాళ్ళకి పే చేస్తే తర్వాత వాళ్ళు మనీ మనకి ఇస్తారు అనేలాగా కొన్ని ఉంటాయి. వాటిని అయితే అస్సలు నమ్మొద్దు. గైస్, స్టూడెంట్ లైఫ్లో మనీని ఎర్న్ చేయడం అంటే స్ట్రగుల్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ రెండింటిని ఇస్తుంది. సో జాగ్రత్తగా లైక్ ఏ స్కామ్స్కి పడకుండా మీకే మీరు మనీని ఎర్న్ చేసుకునేలాగా చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.